పల్నాడుని మళ్ళీ తీసుకెళ్ళి కక్షల ప్రాంతం కింద ఫ్యాక్షనిస్ట్ ప్రాంతంగా తీసుకెళ్లాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఆలోచించాల్సిన అంశం. ఒకప్పుడు నరసరావుపేట సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, కోడెల శివప్రసాద్ దూకుడు మీద ఉన్నప్పుడు కంటిన్యూ గెలుస్తూ వచ్చారు. కానీ ఆ రౌడీయిజం, ఆ ఫ్యాక్షనిజం అంతకుముందు కాసు కుటుంబం మీద కోపంతో, వాళ్ళు అట్లాంటి ఫ్యాక్షనిజం చేస్తున్నారన్న కోపంతో ఈయన ఎన్నుకుంటే, ఈయన హయాంలో మళ్ళీ అదే పునరుద్ధరించేటప్పటికి జనం తిరస్కరించారు. చివరికి ఇద్దరు డాక్టర్లే, అటు వైసీపీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున. దాంతో నరసరావుపేట కొంతవరకు పీస్ఫుల్. కానీ ఇప్పుడు పల్నాడులో మళ్ళీ రెచ్చగొడతా దౌర్జన్యాలు చేసే దుర్మార్గులని అటు ఇటు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇద్దరూ తప్పు చేస్తున్నారు. వైసీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా, అరవింద్ బాబు గారు కానీ గోపిరెడ్డి గారు కానీ. అది చాలా ప్రమాదకరం. వెధవల్ని నెత్తిన పెట్టుకుంటే ఆ ప్రాంత ప్రజలు హర్షిస్తారనుకుంటే కష్టం. వెనకాల వెధవలు తిరిగితే ప్రయోజనం అనుకుంటే తప్ప. ఇక అది జరుగుతున్నది అదే. ఇప్పుడు అక్కడ కాకుండా మరొక పక్కన ఈ బ్రహ్మనాయుడు మాచర్ల దగ్గర ఇదే వినుకొండ దగ్గర గొడవలు నడుస్తున్నాయి. నిన్న రోసయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ కార్యక్రమం నడుపుతుంటే కావాలని చెప్పి అదే టైంకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ర్యాలీగా అట్టించి పెట్టుకుని అక్కడ వీళ్ళకి అడ్డుకునే వీళ్ళకి వాళ్ళు అరుపులు, కేకలు, రాళ్ళేసుకున్నటువంటి పరిస్థితి అయింది. వైసీపీ వాళ్ళ మీద రాళ్ళేశారు. అదే వెంటనే కనుక బ్రహ్మనాయుడు కానీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీదకి దాడికి వెళ్తే ఏమైపోయేది? తలకాయలు పగిలేయి. ఒకప్పుడు కత్తులతో పొడుచుకోవడం, బాంబులు వేసుకోవడం, రాళ్ళు వేసుకోవడం అన్నటువంటి జరిగి బీభత్సకరమైనటువంటి దృశ్యాల మధ్యన సుదీర్ఘకాలం పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోయి బ్రతకాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లోకి మరొకసారి పాత అల్లకల్లోలాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు మంచిదో కాదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.